ఆ ఇద్దరు నేతలు ఉన్నత విద్యావంతులు. కానీ ఏం లాభం? వారి నోటి దూలతో ఆ నియోజకవర్గంలో డర్టీ పిక్చర్ కనపడుతోంది. నోటికి ఫిల్టర్ లేకుండా పోటీ పడి మరీ బూతులు మాట్లాడేస్తున్నారు. పోస్టర్లు వేసి మరీ సినిమా చూపిస్తున్నారు. ఎవ్వరూ తగ్గడం లేదు. ఆ ఇద్దరి రోత మాటలు విని చీ ఇలాంటి వారా మన నాయకులు అని అక్కడ ప్రజలు అసహించుకుంటున్నారట. ఎమ్మెల్యేగా గెలిపిస్తే తమ నియోజకవర్గానికి మంచి చేస్తారని ప్రజలు అనుకున్నారు. కానీ జనాన్ని పట్టించుకోకుండా బూతులు మాట్లాడుతున్నారట. ఇంతకు ఎవరా నేతలు? అక్కడ నడుస్తున్న డర్టీ పిక్చర్ ఏంటి? ఒకరేమో అధికార కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. మరొకరేమో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్. నియోజకవర్గం పేరు మానుకొండూరు. ఎవరు హీరోనో ఎవరు విలనో తెలుసుకోలేనంతగా, పోల్చుకోలేనంతగా మానకొండూరు ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తూ వీరిద్దరూ కలిసి నడిపిస్తున్న సినిమా పేరు డర్టీ పిక్చర్. సాధారణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఎక్కడైనా ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉంటాయి. కానీ మానకొండూరులో మాత్రం గతంలో రాసలీలలపై, తాజాగా బూతు పురాణంపై వీరిద్దరూ కొత్త చర్చ నడిపిస్తున్నారు. ఒకరు మొదలుపెట్టిన సంస్కృతిని ఇంకొకరు హుందాగా ఖండించాల్సి ఉండగా దాన్ని ఇద్దరూ కొనసాగిస్తూనే ఉన్నారు. కవ్వంపల్లి సత్యనారాయణ. ఈయన మానుకొండూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. అంతేనా, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడాను. పైగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. ఈ మధ్య ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ తర్వాత ఆఫ్ ది రికార్డులో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత రసమయ్య బాలకిషన్ పెద్ద ఎత్తున సవాళ్లకు పాల్పడ్డాడని చెబుతూనే నోటికేదొస్తే అది తిట్టాడు. ఆ తిట్ల దండకాన్ని కాస్త ఎవరో రసమయ్యకి ఫార్వర్డ్ చేశారు. ఇంకేముంది, మరోసారి మానకొండూరు భగ్గుమంది. ఆలోచించారా మీరు? రాయండి బై, నిజం ఉంటే రాయండి. ఎస్, సత్యనారాయణ 10 సంవత్సరాలు ఏం చేసిండు వాడు? 1 సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు రామలీల చేస్తున్నారు. నువ్వు 10 కోట్లు సంపాదించుకున్నావు. మరి వాడికి తెలిసిన అడ్రస్లు కానీ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర విచారణ చేయండి. ఎవరి దగ్గర తీసుకున్నా సత్యాన్ని ఎవరికైనా ఫోన్ చేసిండు, ఎవరికైనా అడిగిండా? ఆరి క్యారెక్టర్ని నాకు అట్రిబ్యూట్ చేస్తాడు. కొంచెమన్నా ఉండాలి కదా ఆలోచన చేసే ముందు. మీరు ఏది పడుతుంది ఆయన చెప్పింది నేను రాశాను. పోస్ట్ మ్యాన్ జాబ్ తీసుకున్నారు మీరు. దిస్ ఇస్ నాట్ ఏ పోస్ట్ మ్యాన్ జాబ్. ఏది కూడా మనం ఏది సత్యం ఏందో మనం చూసి ఇది ఆరోపణ లేకపోతే ఇట్లా తీసుకున్నాడు 1,15 లక్షలు వాడు అయ్యాన్ని ఇంతకరిస్తుందా? నా బ్రతికేదో నా బ్రతుకు పరిధిలో నుండి బ్రతుకు. విచ్చలవిడితనానికి ఎప్పుడు ఎగబడా. జీవితంలో ఒక డిసిప్లిన్ ఫ్యాకల్టీ ముందుంచిన జీవితం కూడా డిసిప్లిన్ గానే ఉంటుంది. వారిలాగా ఈ షోకులు, ఆ అమ్మాయిలు, ఇవి తాగుడు, తినుడు, ఎగుడు, తిరుగుడు లేవు. నాకు పడేది నాకు అప్పుడు చెప్తే మీరు కూడా కనీసం ఆలోచించకుండా 1,15 లక్షలు ముందున్నారు కదా. నా క్యారెక్టర్ తెలియదు. ఇక రసమయ్యి ఊరుకుంటాడా? నేనేం తక్కువ తిన్నానంటూ అంతకు మించిన బూతు పురాణాన్ని వినిపిస్తూ సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లిపై విరుచుకుపడ్డాడు. కనీసం ఆ మాటలు వినడానికి కూడా సాధ్యం కాని రీతిలో రసమయ్యి కూడా కవ్వంపల్లికి తగ్గకుండా తిట్టడంతో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల ఫోన్ వాయిస్ రికార్డ్స్ రెండూనూ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అరే బోషిడికే అవులే డ్రగ్స్ తీసుకుంటున్నావురా? బోషిడికే తాగి డ్రగ్స్ తీసుకుంటా వ్యభిచారిలా ఎంతమంది కడుపులో చేసినావు? నన్ను పట్టుకొని కేసులైనా గీసులైనా అని మాట్లాడుతావురా? బోషిడికే నువ్వు దమ్ముంటే రారా చర్చకు. 10 సంవత్సరాలు నువ్వేం చేసినావు, నేను చేసినావు, 10 సంవత్సరాలు తెలుసుకుందాం. ఈ 2 సంవత్సరాలు నువ్వేం చేసినావు చెప్పు. కానీ 10 సంవత్సరాలల్లా నువ్వు మాట్లాడి మన భాషకున్న అదిరా అవురా? సిగ్గుండాలే. ఏం చదువుకున్నారా? నువ్వు ఒక డాక్టర్, నువ్వు ఒక ప్రొఫెసరు, ఇదారా నువ్వు మాట్లాడుకున్నటువంటి భాష? నీలాగా డాక్టర్కు కడుపు చేసి 30 లక్షలు ఇచ్చి వదిలేసుకోలేదురా? పేషెంట్ నీ దగ్గరికి వస్తే దాన్ని చేయబట్టి గుస్తే చెప్పుతో కొట్టి నీ మీద హైదరాబాద్లో కేసు పెట్టింది. కరీంనగర్లో ఎల్ఎండీలో నీ రాసలీలను కనబడతా లేవురా?
ఒకరికో ట్రాన్స్ఫర్ తీసుకొచ్చుకుని టీచర్ని పెట్టుకున్నావు. నీ కథ బిడ్డ కథలుగా చెప్పుకుంటున్నారు. ఈ 2 ఏళ్లలో నువ్వు ఒక వ్యభిచారం తప్ప నువ్వు ఏం చేసుకోలేదు నియోజకవర్గంలో. బిడ్డ గుర్తుపెట్టుకో. నోరు ఉన్నది కదా అని చెప్పేసి విలేకరుల ముందు పెట్టుకొని ఇష్టమన్నట్టు మాట్లాడతావురా నువ్వు? చిల్లర నా కొడుకా. ఈ నాయకులకు రాజకీయ వైరం శత్రుత్వంలా మారుతోంది. ఇప్పుడు ఈ ఇద్దరు నాయకులు దూషణలతో ఒకరికొకరు నడి బజార్లో నగ్నంగా పరువు తీసేసుకుంటూ కొత్త సంస్కృతికి తెరలేపుతున్నారు. రాసలీలపై ఆరోపణలు దాటి ఏకంగా పోస్టర్సే వేసుకుంటున్నారు. కవ్వంపల్లికి సంబంధించి కామలీలల కవ్వంపల్లి, కేకులు మింగుడు మూతులు నాకుడు అనే ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందుకు ప్రతిగా రాసలీలల రసమయ్యి అంటూ కాంగ్రెస్ కూడా మరో పోస్టర్ను తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టింది. దీంతో ఈ ఇద్దరు నేతలు తమ స్థాయికి తగ్గట్టు ప్రవర్తించాల్సి ఉండగా ఊలాలా ఊలాలా అని దట్టి పాటలతో దిగజారి వ్యవహరిస్తున్నారంటూ స్థానికంగా పెద్ద చర్చ సాగుతుంది. ప్రజల బాగోగుల కోసం నాయకులను ఎన్నుకుంటే మంచి పాలన అందిస్తూ రోల్ మోడల్స్గా ఉండాల్సిన వాళ్లు రోతగా తయారవ్వడం, పైగా బూతు పురాణాలు వినిపిస్తుండటంతో స్థానిక ప్రజల్లో పెద్ద చర్చ జరుగుతోంది.